హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనకు తెలిసిందండి, మన తెలంగాణ కాన్వర్ ఆయుష్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. బామ్స్, బిహెచ్ఎంఎస్, బిఎంఎస్, బిఎన్వైస్కి. సో 2 days బ్యాక్ రిలీజ్ చేశారు అనుకుంటాను. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే జస్ట్ నోటిఫికేషన్ అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉండండి అండ్ కాలేజెస్ ఏమున్నాయి. సో ఓవరాల్గా ఇన్ డీటెయిల్గా వాటి గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం అనమాట. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు అంటూ ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా మనం ఒక ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి జాయిన్ యూస్ చేసుకోండి, చాలా వర్త్ఫుల్. అండ్ అలానే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉందన్నమాట. అక్కడ మీకు A to Z ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానీ పీడిఎఫ్స్ కానీ అన్నీ పెడుతుంటాం. ఓవరాల్గా అన్ని స్టేట్స్వి ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఏఏక్యూ కానీ ఏఏక్యూ ఆయుష్ కానీ వెటర్నరీ కానీ అన్నిటివి పెడుతున్నాం. సో ఒకసారి చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ అందులో కూడా జాయిన్ అవ్వండి. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, బాంబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్స్ 8 మార్నింగ్ 6 ఈవినింగ్ 13th వరకు తీసుకుంటామని చెప్పారు. రిలీజ్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ చెప్తాము అని దానికి ఒక డేట్ అయితే ఇంకా మ్యాండేటరీగా మనకైతే చెప్పలేదు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఫీజు ఎంత ఏంటి అనేది చెప్పారు. ఇది ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు. సో జస్ట్ నేను స్కిప్ చేసేస్తున్నాను. బట్ ఇవి ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ పే చేస్తే అవి రీఫండ్ అవ్వండి. అండ్ మళ్ళీ మేము నెక్స్ట్ మంత్ వేస్తాము, ఆ తర్వాత రీఫండ్ అవుతే అలా ఏమీ ఉండదు, మీకు అస్సలు రీఫండ్ అయితే అవ్వవు, అదే చెప్తున్నాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ కావాలి, అడ్మిట్ కార్డు కావాలి, అండ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలన్నమాట. లేదా SSC మార్క్ మేమో కానీ ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలండి. అండ్ ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, TC ఉండాలి, క్యాస్ట్ ఉండాలి మీరు అప్లికబుల్ అవుతాయి, అండ్ EWS ఉండాలి, పేరెంటల్ ఇన్కమ్ NCC మీరు అప్లికబుల్ అవుతాయి, క్యాప్ కోటా అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ MRO తహసీల్దార్ నుంచి, ఆధార్ కార్డు ఉండాలి, క్యాండిడేటరీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ అండ్ స్పెసిమెన్ సిగ్నేచర్. ఇవైతే మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనమాట. సో ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ ఇవి కొన్ని వచ్చేసరికి మనకి పేమెంట్ అనమాట. లైక్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మొత్తం ఆన్లైనే చేయాలి అని, ఇవి రీఫండ్ అవ్వవు అని, కంప్యూటర్ని వాడండి, మొబైల్ ఫోన్స్లో అవి నెట్వర్క్ ఇష్యూస్ ఉంటే వాడొద్దు అని చెప్తున్నారు. అండ్ అలాగే మనకి ఏంటంటే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటారో ఆ మొబైల్ నెంబర్స్ అవన్నీ మీరు పర్సనల్గా ఉంచుకోండి, ఎవరికి ఇవ్వకండి, ఫర్దర్గా యూజ్ అవుతాయి మీరు అలాట్మెంట్లో కానీ ఏదైనా కూడా అని చెప్తున్నాడు. సో ఇవే బేసిక్వి, ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, ఇవి ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ అనమాట. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు కానీ ఏ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నా, పేమెంట్ ఇష్యూస్ ఉన్నా, ఏం డౌట్స్ ఉన్నా సరే వీళ్ళకైతే మీరు కాల్ చేసి వీళ్ళకైతే మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది అనమాట. మేము హెల్ప్ చేస్తాము, బట్ కొన్ని ఉంటాయి ఓన్లీ యూనివర్సిటీ వాళ్ళకే రిలేటెడ్గా. సో అప్పుడు మీరు ఈ హెల్ప్ లైన్స్ని యూస్ చేసుకొని వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, మనకి ఆయుష్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి లాస్ట్ 2023 అనేది చూసుకుంటే, ఓపెన్ కేటగిరీలో బాంబ్స్కి వచ్చేసరికి 408 ఉంది, BHMSకి 350, BNYSకి 328, BUMSకి 362, అండ్ BCAకి చూసుకోవచ్చు 364 లాస్ట్ ఇయర్ బాంబ్స్కి, అండ్ BHMSకి 300, BNYSకి 267, BUMSకి 225, అండ్ BCBకి చూసుకోవచ్చండి, బాంబ్స్లో 397, BHMS 335, BNYS 297, BUMS 290. అండ్ నెక్స్ట్ BCCకి చూసుకోవచ్చండి, 373 బాంబ్స్కి ఉండింది, 314 BHMSకి ఉండింది, 289 BNYSకి ఉండింది, 296 BUMSకి ఉండింది. అండ్ BCDకి బాంబ్స్ 404, BHMS 343, BNYS 314, BUMS 299. అండ్ BCE చూసుకుంటే 390 ఫర్ బాంబ్స్, 341 ఫర్ BHMS, BNYSకి 319, BUMSకి 360. SCకి చూసుకుంటే 362 ఫర్ బాంబ్స్, 306 ఫర్ BHMS, 303 ఫర్ BNYS, 292 ఫర్ BUMS. STకి చూసుకుంటే 373 ఫర్ బాంబ్స్, 288 ఫర్ BHMS, 265 ఫర్ BNS, 186 ఫర్ BUMS. అండ్ EWSలో చూసుకుంటే మనకి బాంబ్స్ అండ్ BHMSలో మాత్రమే అలౌట్ అయ్యాయి, 268 బాంబ్స్కి అండ్ 251 BHMSకి. సో ఇది లాస్ట్ ఇయర్ ఓవరాల్ కట్ ఆఫ్స్ అనమాట. సో దీనికి ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు అండి ఈ ఇయర్కి అంటే మనం చెప్పలేము. ఒక అప్లైడ్ లిస్ట్ ఒక మెరిట్ లిస్ట్ వస్తే కానీ పర్టికులర్గా మనం ఇంతని చెప్పలేం. బట్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్న కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అయింది MBBS కంటే, సో ఒక 40 to 50 ఆంధ్రాకి ఇంక్రీజ్ అయింది, అండ్ తెలంగాణకు కూడా ఇంచుమించు ఒక 20 to 30 or 40 కూడా ఇంక్రీజ్ అయినట్లుంది. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే దీనికి ఒక 50 మార్క్స్ వేసుకోండి, 40 to 50 మార్క్స్ ఇంక్రీజ్ అవుతుందని వేసుకోండి. ఆ బార్డర్లో మీరు ఉంటే మాత్రం మీకు వస్తుంది, పర్టికులర్గా ఈజీగా వచ్చేస్తుంది సేఫ్ స్కోర్ అన్నట్లు. ఒక 40 to 50 దీనికంటే ఆన్ యావరేజ్గా ఎక్కువ ఉంటే, అంటే 40 to 50 నిజంగానే పెరుగుతుంటే చెప్పలేము అది, బట్ ఇంత పెట్టుకోవడం వల్ల ఏంటంటే దీనికంటే ప్లస్ అంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. అండ్ 30-20 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నా కూడా ఛాన్సెస్ ఉంటే లాస్ట్ రౌండ్ వరకు అది చూడాలి, మెరిట్ లిస్ట్ వస్తే మనం ఫైనల్గా చెప్పగలం. ఓకేనండి, సో ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనము ఏ కాలేజెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాము. బాంబ్స్లో చూసుకోవచ్చండి, కాలేజ్ లిస్ట్ డాక్టర్ BRKR గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హైదరాబాద్లో ఉంది, AL గవర్నమెంట్ ఆయుర్వేదిక్ వరంగల్లో ఉంది. ఈ రెండు రిలేటెడ్ బాంబ్స్ అనమాట, నోట్ చేసుకోండి. అండ్ BHMS హోమియోపతిక్ చూసుకుంటే దేవ్స్ హోమియోపతిక్, హంస హోమియోపతిక్, GR వేదిక్, అండ్ JSPS గవర్నమెంట్ హోమియోపతిక్, MNR హోమియోపతిక్. ఇవి మనకి BHMS అనమాట కాలేజెస్, నోట్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ బీఎన్వైఎస్కి చూసుకుంటే గాంధీ న్యాచురోపతిక్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ ఒకటి ఉందండి. బీఎంఎస్ చూసుకుంటే గవర్నమెంట్ నిజామియా టిబ్బీ కాలేజ్ ఒకటి ఉందన్నమాట. సో ఇవి ఓవరాల్ కాలేజెస్ అండ్ వీటి యొక్క కట్ ఆఫ్ అనమాట, ఓవరాల్ కట్ ఆఫ్. ఓకేనండి. మెరిట్ లిస్ట్ అప్లైడ్ లిస్ట్ రిలీజ్ అవ్వగానే మేము ఎక్స్పెక్టెడ్ కూడా చేస్తాము, నో వరీస్. సో ఆలోగా మీకు డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఏం రిలేటెడ్ ఉన్నా సరే మన ఫ్రీ మెంటర్షిప్లో ఉన్నది ఉంది కదండి, అందులో జాయిన్ అవ్వండి. అక్కడ అడగండి, మా మెంటర్స్ మీకు హెల్ప్ చేస్తారు. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో మా ఈ వీడియో ఇక్కడితో ఏంటండి. అండ్ మా ఈ హార్డ్ వర్క్ అండ్ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకుంటే ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.